అడవులలో ఆరాచకం సృష్టిస్తూ దేశ బిడ్డలని దేశ పౌరులు ఒకరినొకరు చంపుకోవడం అనేది అత్యంత దారుణమైన సమస్య. అది ఇటు పోలీస్ వాళ్ళు చనిపోయినా, నక్సలైట్ చనిపోయినా ఇద్దరు కూడా భారత పౌరులు. దాన్ని ఆపడానికి కొరకు ఇవాళ శత్రు దేశమైన పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే స్థితిలో చర్చల ద్వారా దాన్ని సమాప్తం చేసి దేశ పౌరులు సామాజిక న్యాయం కొరకు, సమగ్ర అభివృద్ధి కొరకై తాము ఎన్నుకున్న పందాన్ని నక్సలిజం ద్వారా అయిండొచ్చు, ఐడియాలజీ డిఫరెంట్ అయిండొచ్చు, ఆ ద్వారా పేద ప్రజలకి, ట్రైబల్స్కి, అట్టడుగు పేదలకి న్యాయం చేకూర్చాలని ఉద్యమం చేస్తున్న క్రమంలో వారు చర్చలకు మేము మొదటిసారిగా సిద్ధమని చెప్పి పదే పదే చెప్తున్నా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా గారు ఏ ఉద్దేశం, ఎవరికి లబ్ధి చేకూర్చడానికి కొరకు చర్చలకు పిలవకుండా దమనకాండ కొనసాగిస్తూ ఉన్నారు. గత 2 నెలల్లోనే 540 మంది పైన నక్సలైట్లను అంటూ మాట్లాడే వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అంటారు. అక్కడనేమో స్థానికంగా ఉన్న గిరిజనులని నక్సలైట్ల పేరుతోటి దారుణంగా చంపేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఇవాళ సోదరి వెన్నెల గారు ఏ మహనీయుడి యొక్క కూతురుగా గద్దరన్న తన జీవితకాలం ముందు తుపాకీ గొట్టంతోనే సమాజ స్థాపన కావాలనుకుని ఆశించి తర్వాతి క్రమంలో రాజ్యాంగాన్ని హక్కున చేర్చుకొని అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరంగానైనా ప్రజాస్వామికంగా డెమోక్రసీలో న్యాయం చేకూర్చాలని తప్పించి తన ఆఖరి అసలు కూడా బాసినాడు. వారి కూతురిగా ఇవాళ ఈ సమావేశం పౌర సమాజం అంతా కూడా, దీంట్లో ఏ పార్టీ అనేది కాకుండా ప్రజాస్వామ్యం విశ్వసించే ప్రతి భారతీయ పౌరుడు స్పందించాల్సిన సమయం ఇది.